ఇది రా చెప్పగలరు. సాయంత్రం కొద్దిగా వాటర్ కొట్టుమా. స్టార్ట్ కరే. ఓకే ఓకే చాలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్షాశ్రీ కార్స్ అని కొట్టగానే మా లొకేషన్ అయితే చూపిస్తాయి సార్. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2011 మోడల్, 3వ నెల 2026 3వ నెల వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్, కేవలం 62,000 మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ వచ్చేసి బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది. అక్టోబర్ 2025 వరకు వెహికల్ ఒక ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. వెహికల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ చూసుకున్న తర్వాత మీరు కాల్ చేసి వచ్చి చూసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. ఒకసారి వెహికల్ మొత్తం చూడండి సార్. మారుతి ఆల్టో వెహికల్ వచ్చేసి 796 క్యూబిక్ కెపాసిటీ, 800 cc. మైలేజ్ పరంగా అయితే 22 మైలేజ్ వస్తుందని మనకు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది. వెహికల్ వచ్చేసి 100% ఒరిజినల్ చూసుకోవచ్చు. బంపర్ పైన లైట్గా కలర్ షేడ్ అయింది. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది. 2011లో మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాసే ఉంది. వెహికల్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఏసీ ఫంక్షన్, మ్యూజిక్ ప్లేయర్ అన్నీ ఉన్నాయి వెహికల్లో. తక్కువ బడ్జెట్లో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షను. మరికొన్ని వెహికల్స్ అయితే వీడియోలో మొత్తం చూపించిన కదా సార్. ఇవన్నీ వెహికల్స్ అమ్మేటియే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూసుకోవచ్చు. ఫుల్ వీడియోలు మొత్తం హర్షాశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది. చెస్ నెంబర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. రైట్ సైడ్ ఆప్రాన్ కానీ కంపెనీ నుంచి లేబుల్సే ఉన్నాయి ఇప్పటివరకు. వెహికల్ అనేది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కానీ బానెట్ కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు, ఎటువంటి వర్క్ అయితే కాలేదు. వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, నీట్గా ఉంది. పెట్రోల్లో మంచి మైలేజ్ ఉంది. 22 అంటే భాయ్ एक बार गाड़ी चालू कर. थोड़ा एक्सेलेटर दबाओ. बस వెహికల్ చూసినట్టయితే మనకు చాబికోల్లో వెహికల్ ఇంజన్లో ఎటువంటి నాయిస్ కానీ ఆయిల్ లీకేజ్లు కానీ ఎటువంటి వర్క్ అయితే లేదు. గేర్ షిఫ్టింగ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. రీసెంట్లీ చేంజ్ చేసిన ఆయిల్ అయితే ఉంది సార్. వెహికల్ వచ్చేసి 100% ఒరిజినల్. 2023 4వ నెలలో చేంజ్ చేసిన బ్యాటరీ అయితే ఉంది మనకు అవైలబుల్లో. సార్ వెహికల్ సంబంధించిన సింగిల్ కీ సెంట్రల్ లాక్ సిస్టమ్తో అయితే సింగిల్ కీ అవైలబుల్లో ఉంది. కంపెనీ బ్రిడ్జిస్టోన్ కంపెనీ టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. సస్పెన్షన్ టైట్ ఉన్నాయి వెహికల్కు. బ్రిడ్జిస్టోన్ కంపెనీ టైర్ అయితే మనకి 80% గ్రిప్స్ అయితే ఉన్నాయి సార్. చిన్నగా మల్టిపుల్ స్క్రాచెస్ పార్కింగ్లు ఉంటే ఎవరో స్క్రాచ్ చేసిరట. వెహికల్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది. 4 మాన్యువల్ విండోస్ అయితే ఉంటాయి సార్. మైలేజ్ పరంగా చూసినట్టయితే మనకు ప్రజెంట్ వచ్చేసి కేవలం 62,784 కిలోమీటర్ తిరిగింది. మ్యూజిక్ ప్లేయర్ ఉంది. ఏసీ వర్కింగ్లో ఉంది సార్. సీట్ కవర్లు కూడా 100కు 80% అయితే సీట్ కవర్లు ఉన్నాయి. పిల్లర్లు ఆల్మోస్ట్ కంపెనీ పంచింగ్స్తో ఉన్నాయి. రూఫ్ పైన ఎటువంటి వర్క్ అయితే కాలేదు. బ్యాక్ సైడ్ టైర్ కూడా 50% ఉంది సార్.
ఆల్టో ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఇది. వెహికల్లో మ్యూజిక్ ప్లేయర్ కానీ, ఏసీ ఫంక్షన్ కానీ, పవర్ స్టీరింగ్ కానీ వర్కింగ్లో ఉన్నాయి. మనకు స్టెప్నీ టైర్ ఒక్కటి మనకు వెహికల్ ఎవరైతే తీసుకుంటారో సీసీ ఇచ్చేటప్పుడే స్టెప్నీ టైర్ అనేది కూడా మీకు ఇస్తాం సార్. అది స్టెప్నీ టైర్ అనేది వేరే దగ్గర ఉంది, తెప్పించి ఇస్తాము. వెహికల్ ఏ పొజిషన్లో ఉంది, దీని కండిషన్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మేము వీడియో చేస్తున్నాము. 1-2 సార్లు చెక్ చేసుకోండి. అన్నీ కంపెనీ పంచింగ్స్తో ఉన్నాయి. వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆర్టీఏ ఇబ్రాహీంపట్నం, ఆర్సీ యాక్టివేషన్లో ఉంది. సీసీ అనేది ఇష్యూ కాలేదు. మీకు ఏపీకి కానీ తెలంగాణకు కూడా మార్చుకోవచ్చు. ఏ స్టేట్ కైనా గ్రీన్ ట్యాక్స్ ఎక్కడ కడితే అక్కడనే రిజిస్ట్రేషన్ అవుతాయి. ప్రజల్లో చాలా వరకు డౌట్లు ఉన్నాయి. మంచి ఇట్లాంటి కండిషన్ ఉన్న వెహికల్స్ అయితే ఫిట్నెస్కు ఓకే అయితే మనకు మళ్ళీ 5 years ఎక్స్టెన్షన్ అవుతాయి సార్. అంటే వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ లేకపోతేనే స్క్రాప్ అనేది చేయడం జరుగుతుంది. మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆర్టీఏ అథారిటీలో వెహికల్ అనేది సర్టిఫై అయితే మనకు 5 years అయితే ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మంచి కండిషన్ ఉన్న వెహికల్లాగా అయితే మనకి ఇప్పుడే స్క్రాప్ అనేది ఇవ్వరు. ఇది చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇది ఏపీకి కానీ తెలంగాణకు మార్చుకోవచ్చు. ఇక వెహికల్ డీటెయిల్స్కి వెళ్తే మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఫ్యూల్ టైప్ చూసినట్టయితే పెట్రోలు, ఓనర్ సీరియల్ నెంబర్ చూసినట్టయితే సింగిల్ ఓనరు, 62,000 మాత్రమే తిరిగింది. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. వెహికల్ వచ్చేసి ఏసీ ఫంక్షన్, మ్యూజిక్ ప్లేయరు, పవర్ స్టీరింగ్ ఉంటుంది సార్. టైర్ల పరిస్థితి చూసినట్టయితే 3 టైర్లు 80% ఉన్నాయి. స్టెప్నీ టైర్ ప్రజెంట్ అవైలబుల్లో లేదు. ఒక టైర్ వచ్చేసి 50% ఉంది. వెహికల్ వచ్చేసి 800 క్యూబిక్ కెపాసిటీ. అక్టోబర్ 2024-25 వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంటుంది. వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ చూసినట్టయితే మనకు 2026 మార్చి వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్. ఈ వెహికల్ ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 1,45,000 చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి. దీన్ని బట్టి ఫైనల్ కాస్ట్ అనేది మీరు ఓనర్తో మాట్లాడుకోవచ్చు. ఏదైనా ఉంటే మా కమిషన్ బేసిక్లో అయితే వెహికల్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల అవైలబుల్ ఉంది సార్. ఓకే సార్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.